మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలము జనార్దనపల్లి గ్రామానికి చెందిన దేవాదాయ భూమికి సంబంధించింది. వేల్మడుగు గ్రామ పొలము 141 సర్వే నంబరు, దాదాపు అంటే 21 ఎకరా. ఆ రోజు ఆ భూమికి సంబంధించిన ఓనర్లు నివృత్తి శేషమ్మ, నివృత్తి చంద్రశంకరయ్య. వీళ్ళు ఏం చేశారంటే, 21 ఎకరా వాళ్ళది సొంత భూమి. దాదాపు 60-70 సంవత్సరాల కిందట ఉరవకొండలో ఉన్న పాండురంగస్వామి, జనార్దనపల్లిలో ఉన్న జనార్దన స్వామి రామాలయానికి ధూపదీప నైవేద్యానికి ఈ భూమి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేస్తూ ఆ ఊరి ప్రాంత వాసులు అక్కడ పూజారిగా జీతం అయితేనేమి, ఆ గుడి సంరక్షణకైతేనేమి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వరరెడ్డి గారి అనుచరులు ఆయన బినామీలో ఈ భూమిని ఎలాగైనా కొట్టేయాలా, విలువైన భూమి 21 ఎకరా, దీనికి ఎవరు లేరు అని పన్నాగం పన్ని 2019 నుంచి ఈ భూమిని కొట్టేయాలని కుట్రలు పన్నారు. ఆ కుట్రలో భాగంగా 2019లో ఈ భూమిని రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వ్యర్థ ల్యాండ్ కింద పెడతారు, వేస్ట్ ల్యాండ్ కింద పెడతారు. మరి వారే కొంతమందిని ఈ భూమికి వారసులు వీళ్ళే అని బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొని వస్తారు. ఎంత అధ్వాన్నంగా తయారైందంటే, ఏమాత్రం సంబంధం లేనిది భానుప్రకాష్ని, సాయి ప్రసాద్ను, ఇంకొక ఆయన్ని వెంకటేష్ అనే ముగ్గురు తెచ్చి వేస్ట్ ల్యాండ్ కింద వీళ్ళే పెడతారు 21 ఎకరా. మళ్ళా ముగ్గురు వ్యక్తుల్ని బయట నుంచి దీనికి వారసులు వీళ్ళని 7 ఎకరాలు ఒక్కొక్కరి పేరు మీద చేస్తారు, ఆన్లైన్లోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత 2023లో జయకుమార్ పేరు మీద మళ్ళీ రిజిస్టర్ అయిపోతుంది. అంటే ఎంత దుర్మార్గము చూడి, వీళ్లకు దేవాదాయ భూములే కావాల్సి వచ్చాయా? ఎక్కడ చూసినా కబ్జాలనా? విశ్వేశ్వరరెడ్డి చాలా నీతి మాటలు చెప్తుంటాడు, నాయంత ఇంకా సత్యహరిశ్చంద్రుడు లేడు, నాయంత ఇంకా దానగుణం ఉన్నోళ్ళు లేడని. చిలక పలకలు చెప్పేది కాదు విశ్వేశ్వరరెడ్డి గారు. నీ అనుయూయులు లేకపోతే నీ బినామీదారుల పేరు మీద 21 ఎకరా నువ్వు పట్టం కట్టించావు. నీ రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2019లో ఆ పని చేసి 2023లో ఆన్లైన్లోకి వెళ్ళి ఎవరినో ముగ్గురిని తీసుకొచ్చి 4 లక్షలు 5 లక్షలు డబ్బులు ఇచ్చేసి, వాళ్ళకు ఏ పాపము తెలియని వాళ్ళు ప్రొద్దుటూరు నుంచి 3 వ్యక్తులు తీసుకొచ్చి ఈ భూమి మీదే మీరు రిజిస్టర్ చేస్తే డబ్బులు ఇస్తామంటే వాళ్ళ పేరు మీద వెబ్లాండ్ రికార్డులోకి ఎక్కించి, మరి ఇతనికి సంబంధించిన బినామీల పేరు మీద రిజిస్టర్ ఆన్లైన్లోకి ఎక్కించి రిజిస్టర్ చేపిస్తారు. మీరు ఎంత దుర్మార్గం అంటే ఇది! మీకు దేవాలయ భూములు తక్కువ వచ్చినాయి, పేదవాళ్ళ భూములు తక్కువ వచ్చినాయి. అదే ఆయన కుమారుడు అదే 2019-2024 మధ్యలో కమ్మూరు కాడ 15 ఎకరాలు సురేష్ గుప్తాది కబ్జా చేస్తే దాన్ని అంతా బయటకు పెట్టింది మేమే. దాని మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఇంకా ఉంది ఈయన చరిత్ర, ఈయన కొడుకు ప్రణయ్ రెడ్డి చరిత్ర. ఉండబండ దేవాలయాన్ని కుర్రా వరుణ్ యాదవ్ అని 1.5 ఎకరా కొట్టేశాడు. దాన్ని కానీ బయటకు తీసుకొస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో. దేవాలయాల భూముల జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించే పరిస్థితి లేదు. హిందూ సంఘాలన్నీ ఏకమవుతాయి, మీ మెడలు వంచుతాం. మీరు మహాధర్నా చేస్తామంటారా? దేవుని భూమి కొట్టేసి, దేవుని కైంకర్యాలకు ఇచ్చిన భూమిని కొట్టేసి మీరు మహాధర్నా చేస్తారంట 31 తారీఖు. మేము కానీ హిందూ బంధువులందరినీ కలుపుకొని మెరుపు ధర్నా చేస్తాం. నువ్వు మహాధర్నా చేయొచ్చు, మెరుపు ధర్నా చేస్తాం. వైసీపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, దేవుని జోలి వచ్చినా, దేవుని భూమిలో జోలి వచ్చినా మీ కథ చూడండి, మేము వదిలే ప్రసక్తి లేదు. మీరు బినామీలను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదిస్తూ, అదే నీ కుమారుడు బుక్రా సముద్రంలో కురువల భూముల కోసం పోతివి,
తన్ని తరిమేస్తే మళ్ళా వస్తువి బయటికి వాళ్ళ చేత తట్టుకోలేక మళ్ళా ఉరువకొండ రోడ్లో ఇదే బల్బుల్ ఫ్యాక్టరీ ఎదురుగా పెండింగ్లో ఉన్న భూమి కొని కబ్జా చేసి ఫెన్సింగ్ చేసి రోడ్డు లేకుండా సామాన్యులకు రోడ్డు అంతా కబ్జా చేశావు. ఎన్ని నీ మాయలు, ఎన్ని మీ లీలలు, ఇంకా మీ దాహానికి అంతులేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారలేదు. ఎందుకంటే మీరు ఇలాంటి భూములు ఇలాంటి వాళ్ళతోనే మీరు ప్రోత్సహించి రాజకీయం చేయాలంటే ఇది తప్పు. దేవుని భూమికి మీరెవరండి? ఈ జనార్దనపల్లిలో ఉన్న భూమి దేవుని కైంకర్యాలకు, దేవుని ధూపదీప నైవేద్యాలకు ఇచ్చిన భూమి. వాళ్ళు ఆ గ్రామస్తులు అడ్డగిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. ఆర్టీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చాడు స్పెసిఫిక్గా, ఇది దేవాలయానికి సంబంధించిందే. ఇదిగో మా దగ్గర ఆర్డర్స్ కాపీస్ ఉన్నాయి, కావాలంటే మీడియా మిత్రులకు ఇస్తాం. లేకపోతే ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ ఇచ్చాడు. ఇది దేవునికి సంబంధించింది, దేవాలయాల భూమికి సంబంధించింది, హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు హిందూ మనోభావాలతో ఆడుకుంటారు, మీకు కుల మతాల మధ్య చిచ్చు పెడతారు. మీరు ఎంచేపున్న కులం కార్డులో మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ హిందూ బంధువులు ఎవరు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ఆర్డర్స్ అన్నీ చదివాం. ఈ ఆర్డర్స్ ప్రకారము అది దేవాలయ భూమే 100%. హైకోర్టులో స్టేటస్కో తెచ్చుకున్నారు. ఎంతకాలం ఉంటుందో చూస్తాం. స్టేటస్కో తెచ్చుకొని రాజకీయాలు చేయాలని చూస్తే మేము కానీ చేస్తాం రాజకీయాలు. భూమిలోకి ఎలా వస్తారో చూద్దాం. మేము ఊరుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీని బాధితులు కలిశారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, హిందూ సంఘాలన్నీ మమేకం చేస్తాం. ఈ విషయంలో వందల కోట్లు కొట్టేయాలని మీరు దేవాలయ భూములు కొట్టేస్తారా? ఎంత దుర్మార్గమైన చర్య అండి. ఈరోజు ఎవరినో తెచ్చి లేనిపోని కల్లిపల్లి మాటలు చెప్పి 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ రికార్డులు తారుమారు చేసి రెవెన్యూ అధికారులు విసిపోతున్నారు. మీరు చేసిన మాయా రెవెన్యూ ఆ గతంలో చేసిన 5 సంవత్సరాలు చేసిన ఈ భూమిలో విషయంలో రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా? దేవాదాయ శాఖ ఏమైనా నిద్రపోతుందా? దేవాదాయ శాఖ ఏం పని చేస్తుంది? ఎందుకు మీకు జీతాలు ఇచ్చేది? దేవాదాయ శాఖ ఏమైనా నిద్రమత్తు వదిలి ఇలాంటి దానిల మీద చర్యలు పూనుకోండి. మేము కలెక్టర్ గారిని కలుస్తాం. సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలా, క్రిమినల్ కేసులు పెట్టాలా. ఇలాంటి దొంగల మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలికి పంపిస్తే తప్ప దేవాలయాల భూములు జోలిపోరు. మీకు అన్ని చాలకొచ్చి దేవాలయాల భూములు జోలిపోతారా? ఇక్కడ కమార్పల్లి కాడ నీ అనుచరులు రమణ వీరన్న మీద సోత్ర్యం ల్యాండ్ డీ పట్టా కింద పొందుతారా 10 ఎకరాలు? ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు? మీరు 5 సంవత్సరాలు మీరు పిల్లి పాలు తాగుతుంది అనుకుంటారు కళ్ళు మూసుకొని. ప్రజలందరూ చూశారు. అందుకే మీకు 25,000 ఓట్లతో ఓడించినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు హిందూ బంధువులతో పెట్టుకుంటారు, హిందూ దేవాలయాల మీద పెట్టుకుంటారు. హిందువులందరూ ఏకమై మళ్ళా నిన్ని రాజకీయాల్లో ఉనికి లేకుండా, రాజకీయాల్లో నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి కానీ వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా చెప్తున్నాం, నీ బినామీలకు చెప్పు, నీ అనునయులకు చెప్పు, నీ అనుచరులకు చెప్పు. జనార్దనపల్లిలో ఉన్న పాండురంగ స్వామిది భూమి జోలి వస్తే హిందూ సంఘాలన్నీ ఏకమవుతాయి. నువ్వు మహాధర్నా చేస్తే మేము ఏమి చేయాలో మాకు తెలుసు. మీ మాదిరి మాటలు చెప్పే మనుషులం కాదు, మేము చేతలతో చూపిస్తామని మీ అందరికీ తెలుసు. మేము ఖచ్చితంగా చూపిస్తాం. మంత్రి గారు నియోజకవర్గం అది ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు, ఖచ్చితంగా ఆయనకు కానీ రిపోర్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన దీని మీద స్పందించాలా. నీ నియోజకవర్గంలోని ఇవన్నీ జరుగుతున్నాయన్నా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి. అక్రమార్కుల్ని ఏరిపారేస్తాం. మేము మాత్రము దేవాలయం జోలికొచ్చినా, దేవాలయాల భూమి జోలికొచ్చినా ఉపేక్షించే పరిస్థితే ఉండదు. భారతీయ జనతా పార్టీ కానీ, మా హిందూ సంఘాలు కానీ, మా పరివార క్షేత్రాలు కానీ అందరితో కలిసి దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అది దేవాలయానికి ఇచ్చిన భూమి దేవాలయాల మీదే ఉండాలా, దేవాలయానికే ఉండాలా. కోర్టులో ఉంది కదా, కోర్టులో వచ్చినప్పుడు చూసుకుందాం. కావాలంటే మీరు కోర్టుకు పోయినారు అక్రమంగా, కోర్టులో వచ్చినప్పుడు చూసుకుందాం. అంతవరకు మిమ్మల్ని భూమిలోకి రానిచ్చేది లేదు, మిమ్మల్ని భూమిలోకి అడుగు పెట్టినిచ్చేది లేదు. మీరు ప్రయత్నం చేస్తే గట్టిగా బుద్ధి చెప్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నా. కలెక్టర్ గారికి ఖచ్చితంగా దీని మీద విచారణ జరపమని ఈరోజు రేపు కలిసి ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తాం. విచారణ జరపాలని మేము మా ప్రయత్నము. ఎందుకంటే నిజాలు నిగ్గు తేల్చాలా. ఎంతో ఇంత రికార్డు భూమికి సంబంధించింది ఉంది. ఇన్ని పేపర్స్ ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ దీనికి ఆ సాక్ష్యాలు. ఎవరైనా కానీ ఒక ఊర్లో దేవునికి భూమి ఇస్తే ఇంకా దాని జోలు ఎవరైనా పోతారా? అంటే మీకు ఎంత కర్మ పట్టింది చూడి. దేవునితోనే పెట్టుకుంటారా?
పాండురంగ స్వామి లేకపోతే రాముల వారితో మీరు జనార్దన్ స్వామితో మీరు పెట్టుకుంటారా? మీకు ఇంకా ఎక్కడ పుట్టుకథలు ఉంటాయి? మీకు రాజకీయంగా వీటికి అంతరించిపోయినారు. ఇంకా మీకు ఏదైనా ఉనికి కాపాడుకోవాలంటే ఇప్పటికైనా తప్పు చేసినామో మేము క్షమించమని ఆ దేవదేవుని వేడుకోండి, వదిలేస్తాం. అంతేగాని ఇంకా ఇది మా భూమి, ఇంకా నీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించుకుంటా, లేకపోతే ఎవరో చేస్తున్నారు ఏమో చేస్తున్నారు, హిందువుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హిందూ బంధువులందరూ ఎదురుదాడి చేయక తప్పదు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం. మీరు ఇప్పటికైనా ఈ చర్యలు మానుకొని భవిష్యత్తులో ఇలాంటి దేవుని జోలికి రాకోకుండా, దేవుని భూముల జోలికి రాకోకుండా మీరు రాజకీయాలు చేసుకోండి. మీకు ఏదైనా ఉనికన్నా ఉంటుంది, లేదంటే మీ ఉనికిగా ప్రమాదమని మరొక్కసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారు కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం, ఖచ్చితంగా మంత్రి గారిని కానీ కలిసి దీని ఇంత జరుగుతుంది ఆయనకి ఈ విషయాన్ని తెలియపరిచి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని కోరుతాం. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.